రేణికొట్ట, గంధమూరి, కొత్తపాకలు, కొప్పులకోట, సెలగనూరి. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు నేనైతే మారేడుమిల్లి నుంచి పొద్దున్నే బయలుదేరి పాతకోట అనే ఒక చిన్న గ్రామంలో జరిగేటువంటి గిరిజన సంత మీకు చూపించడానికి బయలుదేరానన్నమాట. ఈ సంత అయితే మాత్రం ప్రతి బుధవారం జరిగేటువంటి వారపు సంత. మరి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి కదా. ఆ కిరణాలు చెట్ల సందుల్లో నుండి వస్తూ ఉంటే సో నేను ఇప్పుడైతే ఆకుమావిడి కోట జంక్షన్కి వచ్చానన్నమాట. చాలా మంది టూరిస్టులు గుడిసె వెళ్ళడానికి ఇలాగే వస్తారు. పెద్దమ్మా, పాతకోట సంతకి వెళ్తున్నాం. ఇంకెంత దూరం వెళ్ళాలి? అబ్బా, చాలా దూరం అయితే. అబ్బో, చాలా దూరం అయితే. అదేంటి పెద్దమ్మ, ఏదో మూట కట్టుకున్నావు? అబ్బబ్బో, ఆహా, మీది ఏ ఊరు పెద్దమ్మా? ఏ ఊరిది? బొడ్లంక. ఇక్కడ దుంపవలస జలపాతం అని కనిపిస్తుంది కదా అండి. ఆ వెనకాల వైపు కొండల వెనకాలకి వెళ్ళాలంట. అటు సైడ్ ఉంటుందంట పెద్ద జలపాతం అనేది. ఇదిగో ఇక్కడే రోడ్డు పాయింట్ దగ్గర ఇలాగ చిన్న బోర్డు కూడా పెట్టారన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఇదిగో ఇటువైపు కనిపిస్తున్న ఈ దారి గుండా పాతకోట సంతకైతే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్న పాతకోట సంతకి వెళ్ళడానికి కాబోలు అండి. ఇక్కడ ఈ పెద్దమ్మ వాళ్ళు దారి దగ్గరే కాసు కూర్చున్నారు. ఈ లోపలనే వాళ్ళకి బస్ కూడా వచ్చేసిందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న బస్సు ఇప్పుడు సంత జరిగేటువంటి పాతకోట వరకు ప్రతిరోజు 2 సార్లు తిరుగుతుంది అండి. రంపచోడవరం, మారేడుమిల్లి, గుర్తేడు మీదుగా పాతకోట వరకు వెళ్తుంది అన్నమాట. ఈ దారిలో తిరిగేటువంటి ఏకైక బస్సు ఇదే అన్నమాట. ఇది ఒక్క బస్సు తిరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు పాతకోటకి బయలుదేరేసాము అండి. నేను సంక్రాంతికి ముందు వారం అయితే నేను సంత షూట్ చేయడానికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే కొంత హడావిడి అయితే కనిపిస్తుంది. పండగ సంత అంటే కొంచెం బాగుంటుంది. సో అందువల్ల నేను ఆ రోజు వెళ్ళటం జరిగిందన్నమాట. ఫైనల్గా మనమైతే సంత జరిగే పాతకోట అనే గ్రామానికి చేరుకోవటం జరిగింది. పొద్దున్నే వచ్చేసామండి. మనమైతే మాత్రం చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది వ్యాపారస్తులు, అలాగే సరుకులు కొనుక్కోవడానికి గ్రామాల నుండి గిరిజనులు వాళ్ళందరూ కూడా ఆ సంతకి చేరుకుంటూ ఉన్నారు. అమ్మా, ఏ ఊరు నుండి వస్తున్నారు? పులుసుమాడి లంక సంతకే. చక్కగా సంచి పట్టుకొని నడిచి వచ్చేస్తున్నావా? పండుగ సంత చేయడానికా? సరే అమ్మ, సరే. పర్వాలేదు, బాగుంది. మీ ఊరు సంత బాగుంది, చక్కగా చాలా బాగుంది. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. వీళ్ళు పక్కూరు వాళ్ళు అనుకుంటా సంతకు నడిచి వచ్చేస్తున్నారు. అక్క సంతకేనా? మరి సంచలే పెద్దయ్య, ఏ ఊరు నుండి వచ్చారు? కాకనూరా? మీదేనా ఇది? సంత రోజే పెడతాం, సంత రోజే వస్తాయా? బేరాలు బాగానే వస్తాయా? ఏదో ఉల్లిపాయలు ఖర్చుకు వస్తాయా? నీళ్ల తొట్టి ఎలా ఉందో? చెక్క దాంట్లో చేసుకున్నారు నీళ్ల తొట్టి. ప్రతి సంతలో కూడా ఇలాంటి కమ్మరాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఈరోజు బాగుంటుంది ఇలా వ్యాపారం.
వ్యవసాయం చేసేటక్కడ మరి ఈ పని ఉండాలి. ఉండాలి ఉండాలి. అవును. అది ఉంది కదా తిప్పుతాను పంక, అది ఎంత పెట్టుకున్నారు? అది చిత్తలకొండ కాడ 3,500. 3,000. 3,500. 3,500 కొనుక్కున్నారు. చిత్రకొండ సంతలో కొన్నారా? చిత్తలకొండ దొరుకుతాయి. అదే ఒరిస్సా వెళ్ళి తెచ్చుకున్నారు. మరి అది కొనకపోతే పని అవ్వదు. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగేటువంటి సంత అండి ఈ పాతకోట సంత. ఈ సంత స్పెషాలిటీ ఏంటి అంటే ఎత్తైన దట్టమైన చెట్ల నీడల్లో జరుగుతూ ఉంది. చూసారు, నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. మనం పొద్దున్నే వచ్చాం కదా అండి, సో అందువల్లే ఇప్పుడిప్పుడే వ్యాపారస్తులు వాళ్ళ సామాగ్రిని సర్దుకుంటూ ఉన్నారన్నమాట. దాదాపుగా ఒక 40 గ్రామాల నుండి గిరిజనులు ఈ సంతకు వస్తారు అని తెలిసింది. వాళ్ళలో కొంతమంది వాళ్ళు పండించిన పంటలను అమ్ముకోవడానికి వస్తారు, మరికొంతమంది ఏమో వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వస్తారన్నమాట. అమ్మాయి ఏ ఊరు నుండి వచ్చారమ్మ మీరు? పోతారం నుంచి. పోతవర్మ. అదే సైడ్ ఉంది, ఇక్కడే దారగడ్డ అవతల. ప్రతి వారం తీసుకొస్తారా ఇక్కడికి? బట్టలు అమ్ముతూ ఉంటారు మీరు? పోతవరంలో కూడా బట్టల వ్యాపారులు ఉన్నారన్నమాట. ఆకుమాడికోట దగ్గర. అవునవును. ఎక్కడి నుండి వచ్చు పెద్దమ్మా? ఏ ఊరు నుండి వచ్చావు? తగలగడ నుంచి మంది మండలు వెళ్ళిపోయి ఇక్కడికి ఇప్పుడే. ఏమన్నా పట్టుకొచ్చారా అమ్మడానికి? ఏమైనా తెచ్చారా అమ్మడానికి? మామూలు సంతకు వచ్చారా? చుట్టాలు చూపొచ్చావా? సరే సరే, చెయ్యండి, సంత చెయ్యండి. ఎలాగా కాయ పోగు? 20 రూపాయలట. అమ్మాయి వంకాయలు ఎలాగా? ఎన్ని? 20 రూపాయలకి ఎన్ని? కాదు, అదే ఎన్ని? 20 రూపాయలకి ఎన్ని అంటున్నాను? 4 కాయలు 20 రూపాయలా? వెరైటీగా పండించారు. లేత కాయలేనా ఇవి? మాకు గత్తం వేసి పండిస్తాం కానీ పిండి ఇలా చల్లని చెట్ల నీడల్లో జరిగేటువంటి సంతలు చూడడానికి భలే అనిపిస్తాయి కదా అండి. కొంచెంగా జనాలు అయితే పోగుపడుతూ ఉన్నారు, చాలా మంది వస్తున్నారు. ఎక్కువగా బట్టల మీదే పెట్టారు దృష్టి అంతా. బట్టలే కొనుక్కుంటున్నారు ఎక్కువగా, పిల్లలకి పండగ బట్టలు అన్నమాట. వీడికి బట్టలు కొంటున్నారా? పండగ బట్టలు కొంటున్నారా? సరే సరే. ఏం పప్పు అన్నారు అక్క ఇందాక? అలసంద పప్ప. ఏ ఊరు నుండి పట్టుకొచ్చారు? మాదిమడుగులో. ఇక్కడ దగ్గరేనా? ఇక్కడ నుండి దగ్గరే. 30 రూపాయలు ఫ్రీగా. అదేలే. ఇంకా ఏమేమి తెచ్చారు ఈ పప్పుతో పాటు? అవి మీయేనా ఆ పప్పులు? మా అక్క తీసుకొచ్చారా? చెల్లి ఒకసారి కట్ట ఇలా ఇవ్వ, చూస్తాను. బొబ్బర్లు కచ్చెల్లివి? బొబ్బరికాయలేనా? ఎంత ఇది? అంతేలాగా ఇది కూరకా లేకపోతే ఉడకబెట్టుకొని తినడానికా? కూర చేసుకుంటారు కదా, పచ్చిపప్పు కోసం బొబ్బర్లు. నిజంగా ఇలా తెచ్చారో లేదా, అలాగా గెత్తలు తన్నుకుపోయారండి. చాలా సామాన్లు పట్టుకెళ్ళిపోయారు. చాలా డిమాండ్ ఉందన్నమాట ఇక్కడ స్థానికంగా వీళ్ళు పండించే పంటలకైతే మాత్రం. ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఉన్నాయి బుట్టలు. చెల్లి ఏం పప్పులు చెల్లి? చిక్కుళ్ళు. అమ్మా తెల్ల చిక్కుళ్ళు అంటారా? ఎంత ఇప్పుడు ఆ డబ్బా ఎంత? 20. పర్వాలేదు, 20 రూపాయలకి బాగానే వస్తున్నాయి. మీరు కొనుక్కుంటున్నారు చెల్లి? చెల్లి ఏ ఊరు నుండి వచ్చారు చెల్లి మీరు? దారకొండ. మీరు సొంత ఊరు ఎక్కడ? దారకొండనా?
ఇక చేప ముక్కలు చక్కగా ఎర్రగా కాల్చిన చేపలు. ఏం చేపలు చెల్లి ఇవి? అమ్మ తెలుస్తుందా మీకు ఇదేం చేప? మార్క్ చేప అండి. అక్కడ మనకి సీలేరు ప్రాజెక్ట్లో పడతారేమో, డొంకరాయి ప్రాజెక్ట్లో. అవేనా అక్కడేనా? డ్యామ్లో పట్టిన చేపలనండి పెద్ద కొలిమిలో పెట్టి కాలుస్తారన్నమాట. కాల్చి ఇలా తీసుకొని వచ్చి పోగులు పోగులుగా చేసి అమ్ముతారు. ఇవి ఎంత అమ్మ పోగు ఎంత? 100 రూపాయల. మంచి ముక్కలు బాగున్నాయి ఎర్రగా. ఇదే వండేసిన వాటిలో ఉన్నాయి చూడడానికి, చూస్తూ ఉంటే. ఇగో చూడండి, మార్పు చేపట, మంచి ముక్కలు, చేప ముక్కలు. ఇదిగో ఇదైతే శన కదమ్మా, ఇది గుడ్డే కదా, ఇది గుడ్ల శన. ఇది 100 రూపాయలే. ఇవి కూడా 100. ఇవి 50 రూపాయలు. చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది ఎక్వేరియంస్లో పెడతాం కదా, అలా ఉన్నాయి ఆ చేపల్లాగా. ఇలా 3 దుంపలు కలిపి ఒక కట్టగా కట్టారు. ఇది ఎంత అక్క ఇలాగా? 20? అబ్బా, నిజంగా చాలా తక్కువ రేట్ అనే చెప్తాను. వీటి విషయంలో మాత్రం మేము కొంటున్నామండి, చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా వస్తున్నారు జనాలు. సరే, ఏ ఊరు నుండి వచ్చారండి? గోకవరం నుండి. ప్రతి వారం వస్తూ ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు సార్ ఇక్కడ సంతకి? దగ్గర 10 సంవత్సరాలు. సార్, ఈ సంతలోకి చుట్టుపక్కల గిరిజనులు ఏమేమి తీసుకొస్తారండి మీకు తెలిసినవి? అంటే నేను చూసాను చాలా, అవి కాకుండా ఇంకేమైనా తెస్తారు? కూరగాయలు, అపరాలు, మినుములు, కందులు ఇలాంటివి. కానీ వాటికి చాలా డిమాండ్ కనిపిస్తూ ఉందండి. ఇలా తేగానే అలా పట్టుకెళ్ళిపోతున్నారు వాటిని. చాలా డిమాండ్. అంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది అంతే, సహజంగా పండుగ. మీలాంటి వాళ్ళు సరుకులు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళే ఫస్ట్ మీద పడుకొనేస్తున్నారు వాటిని. మీరు పట్టుకెళ్ళిపోతున్నారు మీలాంటి వాళ్ళే. కుండలు తెచ్చారా అన్న? ఎక్కడి నుండో? మీరే తయారు చేశారా? ఆహా, ఎర్రమన్ను కుండలు. అదొక సైజు ఉంది, ఇదొక సైజు ఉంది కదా. ఏ ఊరు నుండి తెచ్చారు అన్న? ఏ ఊరు నుండి తెచ్చారు? మీరే తయారు చేశారు? అదే మీరు ఏ ఊరు నుండి వచ్చారు? పలుసురుమెట్ట దగ్గరేనా ఇక్కడికి? ఇక్కడ దగ్గరే. మీరే తయారు చేశారు, భలే ఉంది. ఎంత ఒక కుండ? 40 రూపాయలే. నిజంగా ఇది మాత్రం రేట్ చాలా రీజనబుల్ గా ఉంది, తక్కువ రేట్ అనిపిస్తుంది. కొన్నారా పెద్దయ్య ఇది కుండ? కొన్నారా? ఎంతట? 40 రూపాయలట. బాగున్నది. దేనికి? అన్నాక కళ్ళు సెట్టుగా? కాదు, పనికే మొగపడతాను. ఇంట్లో పూజ లాంటి దానికా? అవి ఎంతటి? అవి ఎంత? అవి రేటు 2 టొక్కులు 40 రూపాయలు. అవి మంచి మంచి కూరగాయలు తెచ్చారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? తెలుగు మాట్లాడుతున్నారు కదా బాగానే. ఎంత పోగు? ఎంత? ఇది 20 రూపాయలు. ఇవి పచ్చిమిర్చి 20. ఈ డబ్బా ఏదన్నా 20 రూపాయలే. బాగుంది. మీరు పండించుకున్నావా? మీరే పండించారు. ఏ ఊరు నుండి వచ్చారు? కొత్త వీధి. ఇక్కడ గుర్తేడు కొత్త వీధా? 20 అట. 20 ఏటమ్మా? కొత్తగా అయితే తక్కువకి ఇస్తారా? అయితే అప్పుడు కొందామా? సరే అయ్యా, పొద్దుగట్ల తక్కువ రేటు దొరుకుతాయట. ఇప్పుడిప్పుడే జనాలు అయితే ఎక్కువగా వస్తున్నారండి సంతకి. ఇక్కడ ఎక్కువగా అమ్ముడయ్యాయి మాత్రం సహజమైనటువంటివి ఏవైనా తీసుకొస్తే, అంటే లోకల్ ఐటమ్స్, లోకల్ కూరగాయలు ఏమైనా తీసుకొస్తే బాగా అమ్ముడవుతున్నాయి. చెల్లెవి మీరు తెచ్చారా?
మీవా ఇవి? ఎంత ఒక్కొక్క కాయ? 50 రూపాయలు అంటండి ఒక్కొక్క కాయ. ఇక సాంబార్కి అయితే బాగుంటాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. అమ్మా ఒక్కొక్క చాట్ ఎంతమ్మా? 120. పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఎంత బుట్ట? చిన్న బుట్ట 30 రూపాయల. పర్వాలే. ఇదే పెద్ద బుట్ట 200. ఒడియా తెలుగునాయ్ ఎంత ఎంత తెలియదు. 120. ఈ సంతలో స్వయంగా పండించినవి, ఆ గిరిజనులు పండించిన ఉత్పత్తులు అయితే మాత్రం ఇదిగో ఈ మూల దగ్గర పెట్టారండి. వీళ్ళు బాగా అమ్ముడయ్యాయి అని చెప్పాలి. చాలా ఉంటే చాలా బిజీగా ఉండింది. వచ్చిన వెంటనే వీళ్ళు రాగానే చాలామంది వీళ్ళ దగ్గర నుంచి కూరగాయలను అయితే తీసుకోవటం జరిగింది. ఇదిగో చూడండి, వీటిలో కూడా ఈ చిన్న నాటు టమాటాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న టమాటాలు, ఇవి కూడా వీళ్ళు పండించినవే. ఎండుమిర్చి కూడా వీళ్ళు పండించినవే ఉంటాయి. కాలీఫ్లవర్ కొని తెచ్చారమ్మా? కొనుక్కొని వచ్చారా అవి? మీరు పండించారా? ఏ ఊరు చెల్లి మీది? జీకొత్తూరు. ఇక్కడ చూడండి చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి కదండి, ఇవి నాటు టమాటాలు అనమాట. ఇవైతే వీళ్ళు పండించినవి ఉంటాయి. ఇవి పెద్ద టమాటా. ఇవైతే కొనుక్కొచ్చారా? ఇవి కొనుక్కొచ్చారంట. ఇదిగో ఎండుమిర్చి కూడా వీళ్ళు పండించినవి, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ. అమ్మా కాలీఫ్లవర్ మీరు పండించిందేనా? మీరే పండించారా? అబ్బా ఎంత చెల్లి ఒక పువ్వు? 30 రూపాయలు. బేరమాడితే తగ్గిస్తారా? 20కి అలాగేమైనా ఇస్తారా? ఇవ్వరా? 30 రూపాయలా? ఇదిగో చూడండి ఒక్కొక్క పువ్వు 30 రూపాయలట. బాగున్నాయి నిజంగా, కొనుక్కోవచ్చు 30కి, పర్వాలే. ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లలో కట్టేశారు. కవర్లలో కట్టకుండా అమ్మొచ్చు కదా, తెలుగు రాదా? కట్టకుండా విడివిడిగా అమ్ముకోవాల్సింది. కవర్లు మంచిది కాదు కదా, ప్లాస్టిక్ కవర్లు. ఒక్కోటి ఎంత అండి జిలేబీ? ఒకటి 5 రూపాయలు. పండగ బట్టలు అనుకుంటా చాలా హుషారుగా కొనుక్కుంటున్నారు. చెల్లి పండుగ బట్టలా? సంక్రాంతి పండగకి కొనేస్తున్నారు బట్టలు అయితే పిల్లలకి. కొత్త బట్టలు వేసుకోవడమే పండగ అంటే. కొనుక్కున్నా అయిపోయిందమ్మా సంత? ఏ ఊరు నుండి వచ్చారు? మాది పాతకోట అండి. పాతకోట పైన గంధమూరు ఉన్నది, కొత్త పగాలు పైన గంధమూరు. గంధమూరా? ఆ పక్క నుండి వచ్చారా? మరి కూరగాయలు ఏం కనబడట్లేదు? ఇంకా కొనలేదు. ఇంకా కొనలేదు, కొంటావా? ఇవేంటండి? అరటికాయ బజ్జీలా? అరటికాయ బజ్జీలు. కానీ ఏ సంతలోనైనా ఫేమస్ ఇవే. ఈ ప్రాంతంలో ఏ సంతలో చూసినా ఈ బూరెలు మాత్రం ఉంటాయి. ఏమంటారు? తీయ బూరెలా? బొండాలు అంటారు, తీపి బొండాలు, తీయ బొండాలు. ఎంత ఇవి? 20 రూపాయలా?
ఏ సంతలో చూసినా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా కవర్లు కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా కట్టడానికి ప్రయత్నం చేయండి. అంటే కవర్లు ఎక్కువ అయిపోతున్నాయి కదా మనకి, ప్లాస్టిక్ కవర్లు. అదంతా మంచిది కాదు. ఏమేం కొన్నారమ్మా? ఏం లేదు, బట్టలే కొంచెం ఒకటి ఇదే కొన్నారా? చిన్న గౌన్ కొన్నావు కదా, ఎవరికి? పాపకి, మా మరిది కూతురుకు. మీ మరిది గారి కూతురికా? అంత చిన్న పిల్ల ఉందా? మరి ఇంకా సొంత చేయలేదా? ఇంకా లేదండి. మీరు ఏ ఊర్లో వాళ్ళే కదా, ఎప్పుడన్నా అదే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఊళ్ళో వాళ్ళం ఇక్కడ వెళ్తాం కదా. మై మనీ కాదండి, మరి మీరు పండించిన ఏమి తేలేదా? ఏం పండించరా మీరు? ఏటి పండించలేదు, ధాన్యం తప్ప ఏటి లేదండి. ఏమి పప్పులు పండించలేదు? పప్పులు ఇంకా లేదండి, పప్పు పండడం లేదు. అదే ఉన్నాయి 2 మినుములు కానీ ఇంకా కొట్టలేదు. కాదమ్మా, ఈ సంతకి కాదు ఈ సంతకి చుట్టుపక్కల చాలా ఊరోళ్ళు వస్తారు కదా. ఏ ఏ ఊరోళ్ళు వస్తారు? కొన్ని ఊరు పేరు ఇది కర్ణికొట్ట, గంధమూరి, కొత్తపాకలు, కొప్పులకొట్ట, చెలగనూరి, గుమ్మిరేలు, ఇటు పులిమెట్లు, అందరూ వచ్చేస్తారండి. అందరూ మన ట్రైబులే వస్తారు. మన ట్రైబులే వస్తారు ఇక్కడికే. ఓల్ని ఇక్కడే సంత చేసుకుంటారు. పండుగ సంతలంతా మొత్తం ఇక్కడే. ఎవరు చూసినా బట్టలే కొంటారు. ఎవరు చూసినా బట్టలు, ఇంకా పండుగ బట్టలు, పండుగ బట్టలు కొంటారండి. అక్కడ మా ట్రైబ్స్ తెచ్చినవి కొన్ని మంచి కూరగాయలు, దుంపలు ఉన్నాయి. అవి కొనుక్కోండి, బాగున్నాయి. అవే కొనుక్కుంటామండి. అలా వెళ్ళి మరి ఏదో బట్టలు కొంటామంటే అలా వచ్చానండి, అటే వెళ్తామండి. అవి కొనండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. పప్పులు గట్ట తెచ్చారు. అలాగే అలాగే. సరే అమ్మా, సరే వెళ్ళండి. ఎవరో వచ్చారు కష్టమంది. ఇవి కర్రపెండలం దుంపలండి. ఇవి కర్రపెండలం. ఇక్కడ బాగా సానబట్టిన కత్తులు, గొడ్డళ్ళు కనిపిస్తా ఉన్నాయి. ఇవేమో పెద్ద సైజు గొడ్డళ్ళు. ఎంత అన్నా ఇది? అమ్మా 650. అదే 500. అది అలా వస్తుంది. బేరం ఆడితే తగ్గిస్తారా? ఇదేలాగా కత్తి 250 రూపాయలు. 200. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాదండి, ఉన్నాయి కదా ఈ బిళ్ళలు. ఇవి మట్టి కళ్ళు వాడేవే కదా, మట్టి కళ్ళుకు వాడేవే కదా. అవి ఎలా అమ్ముతారు? ఎంత అవి? మట్టి కళ్ళు అండి ఇవి. అదే తెలుసు నాకు, మట్టి కళ్ళు తయారీకి వాడతారు ఇవి. ఎలాంటి రేట్? ఎలా అండి? కేజీ 50 రూపాయలండి. దేంతో తయారు చేస్తారండి ఇది? ఇది అన్నంతోనా? ఏదో ఏదో చెక్క వేస్తారట కదా దీంట్లో, ఏమయ్యరా? చూడపిండిని వేరు వేసి చేస్తారండి ఇవి. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. యూరియా వేస్తారా? ఏదో కలుపుతారు, అన్నము, చూడపిండి, వేరు. అది 100 రూపాయలు. ఇవి టవల్లలు ఏమా టవల్ 50 రూపాయలు. 150. డ్రెస్సులు మళ్ళా పక్కయ్యా, లైట్లు ఉన్న కింద లైట్లు కనబడవు.
సంత చేసేసావమ్మా? చేసేసావా సంత? ఏమేం కొన్నావు? ఏం కొనలేదా? మరి చేసేసాను అంటున్నావు సంత. ఇప్పుడు వెళ్తారా? సరే, మరి ఈ చేట ఎవరు కొన్నారు? ఈ చేట మడ్డి కళ్ళు తాగడానికని వచ్చారా? తాగేసి వెళ్తారు. ఓకే, మీది అయిపోయిందమ్మా సంత చేసేసారా? మీరు తెచ్చారా కళ్ళు ఏమన్నా? మామూలు కళ్ళు తాగడానికి వచ్చారా? ఇది మడ్డు కళ్ళు. ఈ లోట ఎంత అక్క? లోట కళ్ళు 10 రూపాయలు. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుందాక? దీంట్లో ఏదో మందు వేస్తారట కదా ఇలాగా, అది వేస్తారా మీరు? మందు వేస్తారమ్మా? వేయరా? తెలుగు రావట్లేదు అక్కకి. మీరు వేస్తారా అక్క దీంట్లో మందు లాంటిది? ఏదో చెక్క వేస్తారట కదా చిన్నదే ఉండల్లాంటివి, వేయరా? ఇదండి, ఇదైతే మడ్డికల్లు అనమాట. చాలా రోజులు అవుతుంది దీన్ని చూసి నేనైతే మడ్డికల్లు. ఏమేం కొన్నావు పెద్దమ్మా? కప్పదుంపలు. అయ్యి తీయ దుంపలే కప్పదుంపలు అంటారా? అవి కొన్నావా? అదేం పప్పు? అదే మంచి పప్పు కొన్నావు. ఆ చుట్టాల మడిసి కానీ కొన్నావా? లేదు, ఇంటికి రాగా కట్టుకుని. కడితేవా? పంపడానికి కడితేవా? చుట్టుపక్కల దూరపు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ బంధువుల్ని, చుట్టాలని ఇలాంటి వారపు సంతల్లోనేనండి ఆప్యాయంగా పలకరించుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ గిరిజన ప్రాంతంలో జరిగేటువంటి ఇలాంటి వారపు సంతలు అనేవి మా గిరిజనుల యొక్క జీవన విధానంలో ఒక ఎమోషన్ అన్నమాట. ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతూ ఉంటాయి. బాలాలకి 10 రూపాయలు గోములు. ఎంత అండి? 10 రూపాయలు. 10 రూపాయలు నిజోది లేదు. 5 ఇచ్చి 10 రూపాయలు అంటున్నాం. బాలాల గోములు అవి. ఎవరు ఈ పిల్ల కామా? అమ్మా ఇదో బుట్ట గోములు 10 రూపాయలు. మరి దానికేనే పెద్ద ఆట చూడండి, కొంచెం పెద్ద అంట. సంతలు అయిపోయినాయి మొత్తం. మ్యాజిక్ నిండిపోయింది మొత్తం. ఏ ఊరు వెళ్తారు తమ్ముడు? రావడికోట. అయిపోయిందమ్మా సంత. ఏమేం కొన్నారు? కూరగాయలే. అమ్మా పండగ బట్టలు గట్ట కొన్నారా? పండక్కి బట్టలు మీరు మాట్లాడే భాష ఏంటండి? ఒడియా అండి. ఒడియా. ఒడియా ఏ ఊరు అన్నారు? తెలుగు ఒడియా కలిసే ఉన్నాం. అదే ఇక్కడ కలిసే ఉన్నారులే మొత్తం. తెలుగు ఒడియా అంటే 2 రాష్ట్రాలు బార్డర్ కదా ఇది, అందుకే 2 వస్తున్నాయి మీకు. చాలా కాలం తర్వాత చాలా దూరం ప్రయాణించి ఒక మంచి గిరిజన సంతనైతే వీడియో చేయటం జరిగింది అండి. ఇక్కడ ఒడియా అలాగే తెలుగు 2 కలగలిపి సమ్మిళితమైనటువంటి సంతలాగా అనిపించింది అన్నమాట. ఇదైతే కొంతమందిని పలకరిస్తే తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, మరికొంతమంది అయితే అసలు అర్థం కానట్టుగా చూస్తున్నారు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.